నువ్వా? ఇంతవరకు చేసింది చాలక ఇది కూడానా? ఏమిటి మీరనేది? నన్ను చంపాలనే కానీ ప్రయత్నం? బ్రతుకున్న వాళ్ళని చంపడం మీ ఒక్కరికే చాతోను. పద్మ, మీ కోపాలకు తాపాలకు టైం లేదు. మీ నాన్నగారు అబ్బాయిలో ఉన్నారు. ఏమిటి నువ్వు అనేది? అవును, మా తాత మీ నాన్నగారిని మోసం చేసి మంచి నోట్లు కాజేసి దొంగ నోట్లు ఇప్పించాడు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మీకోసం వెతుక్కుంటూ బయలుదేరాను. త్వరగా బయలుదేరండి, కారు ఎక్కండి. 1 1 2 1 3 4 5 6 7 8 9. ఆహా ఆహా, ఈ దెబ్బతో రాజా రఘుపతిరావు ఆటకట్టు. శభాష్ సత్యం, నమ్మిన బంటు అనిపించుకున్నావు. 1,50,000 సంపాదించి పెట్టారు. ఒట్టి మాటలతోనే సరిపెడుతున్నారు. కాదు, చేతలతో సరిపెట్టడానికే వచ్చారు. ఎవడ్రా నువ్వు? నీ పాలిటి యముణ్ణి, నీ మనవరాలికి కాబోయే మొగుణ్ణి. అంటే అదే తాతయ్య, రాజా రఘుపతిరావు గారి అబ్బాయి శేఖర్ బావ. పద్మ, ఇదంతా నువ్వే చేసావా అమ్మా? ఎంతటి వాడివయ్యావురా? అవును, నీ అంతు చూసేవాడిని నేనే. నాన్నగారిని నమ్మించి మోసం చేసింది నువ్వేనా? బాబు, ఏదో డబ్బు కక్కుర్తిపడి బుద్ధి తక్కువ పనిచేశాను. క్షమించు బాబు. నువ్వా బాబు? అత్తయ్య, పాత కక్షలతో నన్ను నేనే మర్చిపోయి నిన్ను పద్మను అనరాని మాట్లాడినాను. ఎప్పటికైనా నిజం తెలుసుకున్నా, అంతే చాలు బాబు. పద బాబా, మనం వెంటనే బయలుదేరాలి. అక్కడ మా ఈ పరిస్థితి ఎలా ఉందో. నా శిథిలయాన్ని తీసుకోవడానికి ఒక్కరోజు గడు. ఏం చాలాలేవి? ఎందుకు నాన్న? ఇమ్మంటుంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నేను దాచిన డబ్బిచ్చి శ్రీనిలయాన్ని విడిపించుకోవద్దు. మీకు అసలే జ్వరంగా ఉంది, మీ మనసు పాడైంది. మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు. ఈ స్థితిలో ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న. ఇదిగో ఈ మందు తీసుకోండి. నా 2 లక్షలు చెక్కు చెదరకుండా ఉంది. శశి, నా లక్ష్యం ఈ నాటికి నెరవేరుతుంది. ఈ 2 లక్షలు తీసుకువెళ్ళి వెంటనే మన శ్రీనిలయాన్ని స్వాధీనం చేసుకుంటాను. నీ కోరలు ఓడబెరుగుతారా? చూడమన్ చూడమన్. చక్రవర్తి, జయ, బాబు, బాబు, శ్రీపురం ఈ బండి ఎన్ని గంటలకు చేరుకుంటుంది? ఈ రోజుల్లో రైలుకు వేళాపాళ ఉంది. దాని ఇష్టం వచ్చిన టైంకి చేరుకుంటుంది. అది కాదు బాబు, మామూలుగా చేరుకునే టైం చెబితే చాలు. సరైన టైంకి చేరుకుంటే ఉదయం 6 గంటలు అవుతుంది. సరే? ఉదయం 6 గంటల? బాబు, టైం ఎంత అయిందో? 3 గంటలైంది. శ్రీపురం బండి సరిగ్గా 6 గంటలకు చేరుతుందంటారా? అబ్బాబ్బాబ్బా, ఎన్నిసార్లు చెప్పాలా నీకు? అసలు బండి వెళ్ళనే వెళ్ళదు, మధ్యలో ఆగిపోతుంది. అంతే. ఏమన్నారే అనేది? బండి ఆగిపోతున్నా టక్కన ఆగిపోయింది. ఆగిపోయిందా? బాబు, బాబు, రైలు ఆగిపోయింది. ముందు వెళ్ళే గూడ్స్ బండి పట్టాలు తప్పిందంటండి.
మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతుందంట చెప్పలేం. చూడండి బాబు, శ్రీపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? అడ్డదాన్ని వెళ్తే 5-6 మైళ్ళు ఉంటుంది. 5-6 మైళ్ళు. నాన్న శ్రీపురం వెళ్ళిపోయారన్నయ్య. ఎంత చెప్పినా వినకుండా ఆ తెల్ల కాగితాలే డబ్బు అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వెళ్ళిపోయారు. అయితే మనం అందరం అక్కడికి వెళ్దాం. ఇదిగో నీ డబ్బు 2 లక్షలు. బాబు గారు మీరా? ఏ దయారా, నేను రాననుకున్నావు కదూ, నా శ్రీనిలయాన్ని విడిపించుకోలేననుకున్నావు కదూ. నీ డబ్బు ఇదిగో చూసుకో, నా కాళ్ళు చెప్పు. బాబు గారు మీ దస్తావేజు పిచ్చివాడు, నువ్వే ఉంచుకో. ఇంద్రభవనంలా ఉండే నా భవంతి ఎలా బూజు పట్టిపోయిందో, ఎలా దుమ్ము పట్టిపోయిందో. దుమ్ము ధూళి అంతా పాడు చేశాం, నాశనం చేశాం, పాడు చేశాం. ఈ ఇల్లు ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇది నా ఇల్లు, నా ప్రాణం. ఈనాటికి నా శ్రీనిలయం నా చేతికి వచ్చింది. రాజా రఘుపతిరావు చేతిలో ఈ ఇల్లు ఇంద్రభవనం అవుతుంది. అవును, ఇంద్రభవనం అవుతుంది. సుశీల, ఈనాటికి నీ కోరిక నెరవేర్చా.